హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 22వ రోజు చెప్పుకుందామండి. ఈరోజు మరొక కొత్త అధ్యాయం ఏంటంటే ఓషో సదాచార శాస్త్ర ధర్మాలతో తన తొలి అనుభవాలు ఏమిటో ఆ విషయాలు తెలుసుకుందాం. నా చిన్నతనం నుంచి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా ఉండేదండి. మా కుటుంబం అంతా గుడికి వెళ్ళేవాళ్ళు. అయితే నేను వెళ్ళటానికి బాగా మొండికేసేవాడిని. వాళ్ళు ఇదంతా ఏమిటో వివరించి చెప్పగలిగితేనే నేను గుడికి వెళ్ళటానికి ఇష్టపడతా అని అంటూ ఉండేవాడిని. మా వాళ్ళందరూ అనేవాళ్ళు, పెద్దవాళ్ళని ముందు తరాలని అనుసరించటం, మన ప్రాచీన వంశాచారం ఇలా పాటించడం మంచిది, చాలా మంచిది. ఇదే మాట. ఇది తప్ప ఇంక వాళ్ళ దగ్గర ఏమి వివరణ ఉండేది కాదు. నేను అనేవాడిని, ఇది మంచిదా చెడ్డదా అని నేను అడగట్లా, అసలు ఇదంతా ఏమిటి అని అడుగుతున్నా. నేను గుడిలో ఎలాంటి దేవుణ్ణి చూడటం లేదు కదా, అక్కడ ఒక రాతి విగ్రహం తప్ప నాకు ఇంకేమీ కనిపించటంలా. మీకు కూడా అది ఒక రాతి విగ్రహం అని కూడా బాగా తెలుసు. నాకంటే మీకే బాగా తెలుసు, ఎందుకంటే మీరు దాన్ని బజార్లోనే కొనుక్కొచ్చారు కదా. అలా అయితే మరి ఆ దేవుడు బజారులో అమ్మబడతాడా? దాన్ని మీరు మీ చేతులతో సొంతంగా ఆ మందిరంలోనే ప్రతిష్ఠించారు. ఎక్కడ ఏ క్షణంలో ఆ విగ్రహం దేవుడిగా మారాడు? ఎందుకంటే శిల్పాల దుకాణంలో అయితే అది పూజించబడలా. జనం దాన్ని వారికి నచ్చినట్లుగా బేరమాడి కొంటున్నారు. ఎవరు దాన్ని పూజించటంలా, ఎవరు కూడా వాటిని దేవుళ్ళని అనుకోవటంలా. ఎందుకంటే అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, అందులో మీకు ఇష్టమైన దాన్ని మీరు ఎంచుకుంటున్నారు. మీరు విగ్రహాన్ని బేరమాడి కొంటున్నారు కదా. నేను ఇదంతా మొదటి నుంచి చివరి దాకా పరిశీలిస్తున్నా. ఏ క్షణంలో ఆ రాతి విగ్రహం దేవుడయ్యాడు, ఏ క్షణంలో అది కొనబడే లేక అమ్మబడే వస్తువుగా కాకుండా ఆరాధింపబడే ఒక దైవత్వంగా ఉందో నాకు చెప్పండి అన్నాను. అయితే నేను అడిగిన దానికి జవాబు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి వివరణ కూడా లేదు. ఎందుకంటే వాస్తవానికి అది ఎప్పుడు కూడా భగవంతుడిగా అవలా. అది ఇంకా ఒక రాతి విగ్రహమే. కాకపోతే అది కేవలం దుకాణంలో లేదు, ఇప్పుడు గుడిలోకి వచ్చి ఉంది. గుడి అంటే ఏమిటి? అది కూడా ఒక ఇల్లే కదా, అంతే. నేను అడిగేవాడిని, నేను కూడా మీ ప్రార్థనలో, ఆరాధనలో, పూజలో పాల్గొనటానికి ఇష్టపడతా. నేను ఒక ప్రేక్షకుడిలా, బయటవాడిలా ఉందామని అనుకోవటంలా. అలా అని నాకు వ్యతిరేకంగా నేను ఏది చేయలేను. మొదట నేను సంతృప్తి పడాలి, నాకు అర్థం కావాలి. మీరు నాకు సంతృప్తిని కలిగించే జవాబు ఇవ్వటంలా. మీరు మీ ప్రార్థనలో అసలు ఏం చెప్తున్నారు? స్వామి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇదంతా ఎంత పరిహాసాస్పదంగా లేదు. మీరు ఒక రాతి విగ్రహాన్ని కొని ఇంట్లో దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత మీరు కొన్న విగ్రహం ముందు నిలబడి అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చిపెట్టు అడుక్కుంటారా? మా కుటుంబం వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి, మా కుటుంబం ఆరోగ్య సుఖశాంతులతో సౌభాగ్యంతో ఉండాలి అని మీరు ప్రార్థన అనే పేరుతో అడుగుతున్నారు. ఇది చాలా విచిత్రంగా, ఒక విపరీతమైన విధంగా ప్రవర్తిస్తున్నారే. అందుకే నేను దాంట్లో పాల్గొనలేకపోతున్నాను. మతాలు మానవతని ఒక సామాన్యమైన కారణం వలన తమ ఉపయోగానికి వాడుకోవటం జరుగుతుంది. మనిషికి చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ దానికి సమాధానం దొరికే దారి ఉండదు. అందువలన అతను తన లోపల ఒక రకమైన అసౌకర్యాన్ని, ఖాళీని అనుభూతి పొందుతాడు. లోపల ప్రశ్నలు ఉంటాయి. మనిషి ప్రశ్నలతోనే పుట్టాడు. హృదయంలో ఒక పెద్ద ప్రశ్నార్థకంతోనే అతను పుట్టాడు. అది చాలా మంచిదే. మనిషి ప్రశ్నార్థకంతో పుట్టడం అదృష్టకరమే. లేకపోతే అతను కేవలం ఇంకొక జంతుజాతి జీవి అయి ఉండేవాడు. నా చిన్నతనం గురించి నాకు బాగా జ్ఞాపకం వచ్చింది. ఆ ప్రశ్నార్థకం యొక్క సౌందర్యం అర్థం కావటానికి చాలా విషయాలు సాయం చేస్తుంటాయి.
మానవత్వానికి ప్రతిష్టాత్మకమైన సహజమైన ఒక వాస్తవికత అయిన ప్రశ్నార్థకాన్ని అర్థం చేసుకోకపోతే ఆ రహస్యవాదం అంటే ఏమిటో అర్థం కాదు. మాయ చేసి భ్రమింపజేసి తెలియకుండా చేయటం రహస్యవాదం కాదు. తెలియకుండా చేయటం అన్నదే పండితులు పురోహితులు చేస్తుంది. వాళ్ళు మన ప్రశ్నార్థకాన్ని తీసేసుకుంటున్నారు. నా చిన్నతనంలో వాళ్ళు నాకు జవాబులు ఇవ్వటం మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే జైన మందిరంలో జైన ధర్మాన్ని బోధించడానికి కొన్ని ప్రత్యేకమైన తరగతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి జైన కుటుంబంలోని పిల్లలందరూ కూడా ఆ తరగతికి వెళ్ళాల్సిందే. ప్రతిరోజు సాయంత్రం 1 గంట అది జరిగేది. అయితే నేను ఆ తరగతికి వెళ్ళటానికి నిరాకరించేవాడిని. నేను మా నాన్నగారితో అనేవాడిని, మొదట వారు దేనికైతే జవాబులు ఇస్తున్నారో ఆ ప్రశ్నలే నాకు లేవు కదండి. ఇదెంతో మూర్ఖత్వం, బుద్ధిలేనితనం. నాకు ప్రశ్నలు ఏమైనా ఉన్నప్పుడు నేను ఆ తరగతికి వెళ్ళి జవాబులు నేర్చుకునేవాడిని. అక్కడ వారు చెప్పిన జవాబులు సరైనవా కావా అన్నది తేల్చుకుంటా. కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు నాకు ఆ ప్రశ్నలో ఏమాత్రం ఆసక్తి కూడా లేదు. ప్రపంచాన్ని ఎవరు సృష్టించారన్నది ఎవరికి కావాలండి? ఎవరు సృష్టిస్తే ఏమైంది? నాకు అసలు ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తి లేనేలేదు. ఒకటి మాత్రం నాకు నిశ్చితంగా తెలుసు, నేను మాత్రం ఈ ప్రపంచాన్ని సృష్టించలా. నువ్వు ఒక విచిత్రమైన పిల్లవాడిరా. కుటుంబంలోని పిల్లలందరూ, చుట్టుపక్కల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఆ తరగతి హాజరవుతున్నారు కదా, మరి నువ్వెందుకు కాదంటావు అన్నారు మా నాన్నగారు. నిజమే, వాళ్లకు ప్రశ్నలు ఉండొచ్చేమో, లేదా వాళ్ళు మూర్ఖులై ఉంటారు. నేను మాత్రం మూర్ఖుని కాదలుసుకోలే. నాకు ఆ ప్రశ్నలు లేవు కనుక నేను ఆ తరగతికి హాజరు కావటానికి నిరాకరిస్తున్నా. ఆ అధ్యాపకుడు పిల్లలకు ఏమైతే బోధిస్తున్నాడో అదంతా ఉట్టి చెత్తని నాకు తెలుసు. అదంతా చెత్తని ఎలా రుజువు చేయగలవు? నువ్వు నన్ను చాలాసార్లు ఏదైనా విషయాన్ని నిరూపించమని ఎప్పుడు అడుగుతుంటావు కదా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, ఆ అధ్యాపకుడు చెప్పేదంతా ఉట్టి చెత్త అని నువ్వు ఎలా నిరూపించగలవు నాకు? అలాగా, అయితే నాతో రండి అన్నాను. అలా మరి మా నాన్నగారు చాలాసార్లు చాలా స్థలాలకి నాతో వచ్చేవాడు. అది కేవలం ఆ వివాదాల విషయాలు నిర్ధారించడం కోసమే. మేము ఆ పాఠాలు చెప్పే జైన మందిరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక అధ్యాపకుడు మహావీరుడికి 3 లక్షణాలు ఉన్నాయి అని బోధిస్తున్నాడు. 1, ఆయన సర్వశక్తిమంతుడు, పూర్ణశక్తిశాలి. 2, సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. 3, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల వ్యాపించినవాడు అని చెప్తున్నారు. మరి మీరు విన్నారు కదా. ఇప్పుడు నాతో మీరు మందిరంలోకి రండి, ఏం జరుగుతుందో చూపిస్తాను అని చెప్పాను. ఎందుకు అన్నాడు. రండి, మీకు దర్శనం చూపిస్తానన్నాను. నేనేం చేశానంటే ఆ మహావీరుడి విగ్రహం తలపై ఒక లడ్డును ఉంచా. సహజంగానే 2 ఎలుకలు మహావీరుడి విగ్రహం తలపై కూర్చొని ఆ లడ్డూలు తింటున్నాయి. నేనన్నాను, ఇది మీ యొక్క సర్వశక్తివంతుడైన ఆ మహావీరుడి విషయం. ఈ ఎలుకలు ఆయన నెత్తిపై మూత్రం పోయటం కూడా నేను చూశాను, మరి చూశారా అన్న. అప్పుడు మా నాన్న, ఒరేయ్ నువ్వు చాలా అసాధ్యుడిరా, కేవలం దీన్ని రుజువు చేయటానికి నువ్వే ఇదంతా చేసావన్నమాట. మరి ఇంకేం చేయాలి? ఇంకెలా దీన్ని నిరూపించాలి? ఎందుకంటే నేను మహావీరుడు ఎక్కడున్నాడో కనుక్కోలేను. ఇది ఒక రాతి విగ్రహం. ఆ మహావీరుడు ఒక్కడే అని కూడా నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ అధ్యాపకుడికి తెలుసు. మరి ఆయన సర్వవ్యాపకుడైతే అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి ఆయన ఇక్కడ కూడా తనపై ఎలుకలు ఏం చేస్తున్నాయో చూస్తూ ఉండాలి కదా. ఆయన ఎలుకలు తోలేసి ఉండగలిగే ఉండాలి. నేను పెట్టిన లడ్డును కూడా విసిరేసి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఆయన ప్రతి చోట ఉంటాడని, సర్వవ్యాపకుడని రుజువు చేయండి. మరి నేనేమాత్రం
ఈ విషయాలు పట్టించుకోను అని అన్నా. ఒక పిల్లవాడు ఒక ప్రశ్న అయితే ప్రశ్న అడిగే లోపలే మీరు అతని బుర్రని జవాబులతో నింపేస్తారు. అన్ని మతాలు చేసిన ప్రధానమైన మూలమైన అతిపెద్ద నేరం ఇదే. దీన్ని నిబంధనలతో షరతులతో మనస్సులని ఒక చట్రంలో బిగించటం, ఒక పరిధిలో బంధించడం అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్ట మీ రామిరెడ్డి మానసరోవరం. థ్యాంక్ యూ.